టైం కరెక్ట్గా 11:46. కర్రీ ఏం చేయలే పొద్దున్న నుంచి. పాపకి పులిహోర పెట్టించా. మా వారిప్పుడే. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను కదా, డేటు, వారం, సోమవారం అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచాను. వీడియో షూట్ చేయలేదులేండి. అసలు ఈరోజు వీడియో షూట్ చేద్దామని అయితే అనుకోలేదు. పాపకి మార్నింగ్ పులిహోర పెట్టించాను, లంచ్ బాక్స్. అదేంటో కానీ ఎవ్రీ మండే లంచ్ బాక్స్ పులిహోరనే అవుతుంది. చాలా నెలల తర్వాత అయితే ఈ టైంకి అయితే వంట చేస్తున్నా. అసలు ఇష్టం ఉండదు నాకు. ఈ పాటికి వంట అంతా ఇంటి పని మొత్తం కంప్లీట్ అవ్వాలి. కానీ ఈరోజు మాత్రం రైస్, పాలు తప్ప ఏ పని కాలేదు. ఏ పని అంటే ముఖ్యంగా వంట పనే. ఇక్కడ టమాటో అయితే కుక్కర్లో పెట్టేసి కొంచెం ఉప్పు, పసుపు, నూనె వేసేసుకున్నాను. అది ఇక విజిల్స్ వస్తాయి. చింతపండు నానబెట్టుకుంటున్నా. నేను 11:46కి అట్లా అయితే వీడియో స్టార్ట్ చేశాను. 11:15కి అలా మా వారైతే వెజిటేబుల్స్ తీసుకొచ్చి ఇచ్చారు. ఎప్పుడైనా 2 days బిఫోర్ తెప్పించుకుంటాను, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల తనైతే బిజీగా ఉండి. ఇక పులిహోర అంటారా, మన చేతుల్లో పని ఇంట్లో అన్నీ ఉంటాయి. అయితే టమాటో, ఆనియన్స్ చాప్ చేసుకున్న బాక్సులు ఉంటాయి కదా, అంటే బాక్స్ లో వేసుకుంటాం కదా, అవి కడిగేసి ఒక దగ్గర పెట్టుకుంటున్నాను. ఇక ఈ టైంకి వంట చేయాలంటే చాలా ఓపిక ఉండాలి, ఆకలిని చంపుకోవాలి. కరెక్ట్ గా 3 టమాటోస్ అయితే ఇంట్లో ఉంటాయి, కట్ చేసి పెట్టుకున్నాను. సండే ఒకవేళ నాన్ వెజ్ తెస్తే వండేద్దాం అందులో వేసేసాని, కానీ సండే బిస్కెట్ అయింది. ఇక ఎగ్ ఫ్రై చేశాను. సండే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అదే తినేసాము. మా వారు లేరు కాబట్టి మాకు అదే సరిపోయింది. మార్నింగ్ వెళ్ళి సండే నైట్ వచ్చారు. తనకు సండే నైట్ పులిహోర వేయించాను. నాకు ఇంట్లో కూరగాయలు లేకపోయినా, అన్నం తినబుద్ధి కాకపోయినా ఎగ్ ఫ్రై ఆర్ పులిహోర చేస్తాను కంపల్సరీ. ఉదయం తోమిన గిన్నెలు ఉన్నాయండి, అవి బయట తోమేసుకున్నాను. తర్వాత వాటిని సర్దుకోవాలి కదా, అవి ఎక్కడొక్కడ ప్లేస్ చేసుకుంటాను. ఎంతసేపు అని బాబుని ఎత్తుకొని చేయాలంటే దించేస్తే వాడు అసలు ఆగనే ఆగట్లేదు. చూడండి ఎట్లా పట్టుకొని వస్తున్నాడు. ముఖ్యంగా వంట చేసేటప్పుడు బాబుని ఎత్తుకొని చేయాలి, నాకు చాలా చిరాకు. చేసేది చిన్న వంట అయినా కూడా చాలా ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది. అంటే బాబుని ఎత్తుకొని చేయటం, మళ్ళీ దించటం, మళ్ళీ వాడిని నేర్పించడం, ఇదంతా ఎందుకు. అందుకే ఎర్లీ మార్నింగే వాళ్ళు లేవక ముందే లేచి పని చేసుకుంటే అయిపోద్ది కదా అనిపిస్తుంది. ఈరోజు చాలా నాకు కష్టంతో కూడిన వంట అయితే చేశాను. 11:46 స్టార్ట్ చేస్తే కరెక్ట్గా అది అయ్యేసరికి 12:45 అలా అయింది. సిమ్లో పెట్టి చేశాను. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా అయిపోయేదేమో కానీ పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు. నేను టమాటా చారు చేస్తే టమాటా ముక్క అసలు కనిపించొద్దు, మొత్తం గూజు గూజు అయిపోవాలి, అలా ఉంటుంది అనమాట. అది ఇక టమాటా అయితే మగ్గుతుంది. కుక్కర్లో పెట్టేసాను కదా, విజిల్ రావడానికి టైం పట్టుద్ది. ఇక్కడ 3 రోజెస్ టీ పౌడర్ తీసి తెప్పించాను. 17th February సోమవారంలో తెప్పించి ఆ రోజే ఓపెన్ చేశాను. అది డబ్బాదే అనమాట, నాకు బాగా గుర్తుంటది. ఇక వీడియోలో చెప్పాను కదా, చూడాలి ఎన్ని రోజులు వస్తుందో. ఇది 17th February వీడియో ఇది, కానీ వాయిస్ ఓవర్ చేసేది 21 February. డే బై డే వీడియో అప్లోడ్ చేస్తున్నా కాబట్టి లేట్ అవుతుంది అనమాట వీడియో వాయిస్ ఓవర్ చేయడం. ఇక నాకు ప్రతిరోజు వీడియో పెట్టే టైం ఎప్పుడు వస్తుందేమో తెలియదు, కానీ డే బై డే కూడా చాలా కష్టమే ఉన్నది. ఎందుకంటే పొద్దాక వీడియో గురించి ఆలోచించి వాయిస్ ఓవర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎడిటింగ్ చేయడం, థంబ్నెయిల్ పెట్టడం. నాకు పని చేయడం చాలా ఇష్టము, కాకపోతే బాబు మంచిగా పడుకోవాలి. పొద్దాక పని చేయమన్నా చేస్తాను, ఎందుకంటే చేసి చేసి అలవాటు అయిపోయింది. ఈ మధ్య కాలంలో అమ్మాయిలకి, అబ్బాయిలకి, ఆంటీలకి, అంకులకి చిన్న చిన్న టెన్షన్స్, కోపాలు, వీటి వల్ల నిద్ర కూడా సరిగా పట్టట్లేదు. నాకు కూడా చాలా ఉన్నాయి. ఇంటి పని, వంట పని మొత్తం చేసుకొని పిల్లలతో అంటే వాళ్ళు అల్లరి భరిస్తూ నైట్ పడుకోగానే మంచిగా నిద్ర వచ్చేస్తుంది అనమాట. ముఖ్యంగా అందుకే రెస్ట్ లేని టైం అయిపోయింది, రెస్ట్ లేని లైఫ్ అయిపోయింది. ఒక పాప ఉన్నప్పుడు మాత్రం కొంచెం రెస్ట్ దొరికేది. ఇప్పుడు ఇద్దరు అయ్యేసరికి నాకు అసలు రెస్ట్ అనేది ఉండట్లేదు. సో ఇక నాకు యూట్యూబ్ అయితే ఒక ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయలేము కదా, అందుకే దీనికి డే బై డే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఒక వీడియో అయిపోగానే ఇంకో వీడియో ప్లానింగ్ అనమాట. ఆ కిచెన్ డోర్, హాల్ డోర్ తీస్తే మంచి లైటింగ్ ఉంటుంది చూడండి. ఇప్పుడు కిచెన్ డోర్ వేసేసరికి మొత్తం లైటింగ్ అంతా అయిపోయి డార్క్ అనిపిస్తుంది కదా. ఇక మనం ఫోన్ పట్టుకున్నామంటే ఎంతసేపు చూస్తామో మనకే తెలియదు, డేటా ఉంటే మాత్రం. ఇక నేను పట్టుకున్నానంటే ఖచ్చితంగా వీడియో ఎడిటింగ్ అని మాత్రమే గంటలు గంటలు ఉంటుంది అనమాట. ఒక వీడియో ఎడిటింగ్ 4-5 hours పడుతుంది నాకు. అలా కొంచెం అనవసరమైన వీడియోనే ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే పిల్లలతో ఉంటుంది కాబట్టి వీడియో నాది. అందువల్ల వాటిని కట్ చేస్తూ డిలీట్ చేస్తూ నేనైతే మంచిగా అంటే అవసరమైన వీడియోస్ క్లిప్పింగ్ ఇందులో యాడ్ చేస్తాను. ఫోన్ చూడడం చాలా తగ్గించాను, వీడియో ఎడిటింగ్ టైంలోనే చూస్తాను. తక్కువలో తక్కువ అయితే ఏదన్నా ఇంపార్టెంట్ అయితేనే యూట్యూబ్ ఓపెన్ చేసుకొని నాకు నచ్చిన రెసిపీస్ చూసుకుంటూ ఉంటాను. కాకపోతే టైం అయితే చాలా గడిచిపోద్ది అలా చూస్తే. అది చూసే బదులు నా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. ఇక February 17 సోమవారం ఉదయం పులిహోర, మధ్యాహ్నం నుంచి టమాటో చారు చేశాను. ఉదయం కూరగాయలతో మధ్యాహ్నం వంట రెడీ అయిపోయింది నాది. ఇక బాబు మాత్రం పడుకోకుండా ఉంటే వాడిని ఎత్తుకొని ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూనే ఉంటాను. ఇక వాడు పడుకుంటే మాత్రం యూట్యూబ్ పని చేస్తాను. నాకు ఒకటి నవ్వొస్తుంది, పులిహోర చేయడానికి కూడా 3:50కి అలారం పెట్టుకున్నా, డైలీ పెట్టుకున్నట్టే. ఇక 3:50 పెట్టుకున్నదానికి ఒక 10 minutes కొంచెం అటో ఇటో గడుచుద్ది. అంటే 4ంటికి
మంచిగా రిఫ్రెష్ అయిపోతా అనమాట. తర్వాత గుర్తొచ్చింది, ఈరోజు పులిహోరనే కదా చేసేది, ఒక 1 అవర్ పడుకున్నా బాగుండు అనిపించింది. కానీ ఆ ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా ఎక్కడైనా కొంచెం మెస్సీగా అనిపిస్తే వాటిని సర్దుకోవటం, మళ్ళీ ఊడ్చుకోవటం, తుడుచుకోవటం, బాబు లేసాడని చూసుకోవటం, బ్రష్ చేసేయడం, ఇంకా పాప లేవక ముందే తన బుక్స్ అన్ని పెట్టుకుందా, డైరీ చెక్ చేయటం, డైరీలో సైన్ పెట్టాను, పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్ అని పెట్టుకుందా అని చూసుకోవటం నేను చూసుకుంటాను. అది స్కూల్కి వెళ్తే నాకు అనమాట. ఇప్పుడు బాబు ఇక్కడ ఒక విధంగా ఆడుకుంటున్నాడు చూడండి. నేను కౌంట్ చేస్తాను, 1, మళ్ళీ ఇటు 2, మళ్ళీ అటువైపు 3. నేను ఇది వీడియో తీసేటప్పుడు గమనించలేదు. వీడియో అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు అనవసరమైన వీడియో క్లిప్పింగ్స్ డిలీట్ చేస్తా కదా, అప్పుడు గమనించండి. కావాలనే ఉంచాను ఇక్కడ, అందుకే స్లో మోషన్లో పెట్టాను. అంటే స్లో మోషన్ అంటే స్లోగా పెట్టాను. సారేమో మంచిగా అనిపిస్తాడు, ఒక్కొక్కసారి ఏమో మస్తు చిగా తెప్పిస్తాడు. చూడండి మళ్ళీ ఎత్తుకోవాల్సి వచ్చింది. ఈ కిచెన్ నుంచి హాల్ నుంచి బెడ్రూమ్, అవతల స్టోర్ రూమ్ మొత్తం ఊకాలంటే వీడికి ఎన్నిసార్లు దించి ఎన్నిసార్లు ఎత్తుకోవాలో. ఒక ఇల్లు ఊడ్చడమే నాకు ½ an hour 40 minutes అలా పడతాయి. మిగతా పని చేయడానికి ఏ టైం పట్టుద్ది? ఎప్పుడు లేవాలంటే 4 గంటలకు లేవక ఏం చేయాలి నేను? ఇక మధ్యాహ్నం టైం అయింది, వాడికైతే తినిపించేసాను. ఇక్కడ నేను తినాలి. వాడికైతే ఒక సిరప్ అయితే పోస్తున్నా. వాడికి కోల్డ్ కఫం అయితే ఉంది. కోల్డ్ కొంచెం తగ్గుముఖం పట్టింది, కానీ కఫం అయితే కొంచెం నైట్ నిద్రలో తగ్గుతున్నాడు. ఇక మనకే తగ్గితే ఎంతో మంట వస్తుంది కదా గొంతులో. ఇక్కడ గోడౌన్లో లారీల సౌండ్ వచ్చింది. వాడికి ఆ సౌండ్ అంటే చాలా ఇష్టము. ఎంత ఏడుస్తున్నా ఆ సౌండ్ చూపిస్తే వాడు చాలా నవ్వుతాడు అనమాట. అందుకే చూపించడానికి బయటకు తీసుకెళ్ళి మళ్ళీ వాడు సిరప్ తాపించిన మూత వాటిని కడిగేశాను. ఇక వీడికి సిరప్ పోయాలి అంటే నేను చాలా ఓపిక తెచ్చుకోవాలి. పాపకి బాబుకి ఇద్దరికి పోస్తున్నా. పాపకి ఉదయం సాయంత్రం, బాబుకి ఉదయం మధ్యాహ్నం రాత్రి. ఇది ఫ్రూట్ బాస్కెట్ అనమాట. ఇది మా వారికి ఎవరు గిఫ్ట్గా ఇచ్చారు అంట. పాపకి 2 years అలా ఉన్నప్పుడు దీనిలో 1-2 సార్లు ఫ్రూట్స్ పెట్టాను. ఎక్కువ ఇది అప్పుడప్పుడు కనిపిస్తుంది. మా బాబు ఆడుకునే టైంకి మాత్రం కనిపించదు. ఈసారి కనిపించింది, వాడికి ఇచ్చేసాను, ఆడుకుంటున్నాడు. ఈసారి తీసుకొచ్చి తిల్లనే పెట్టాలి ఫ్రూట్. అంటే అది ఫ్రూట్స్ పెట్టే టైం కనబడదు, వాడు ఆడుకునే టైంకో లేకపోతే వాళ్ళు పడుకునే టైంకో కనిపిస్తుంది. టమాటా చారు అయితే మగ్గుతుంది. 2 whistles అయితే వచ్చింది. తాలింపుకు సంబంధించిన ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను, హడావుడి లేకుండా. వాడు కింది దిగాడు కదా. ఈ టమాటా చారు కూడా చాలా రోజులు అవుతుంది, రోజుగా నెలలు అవుతుంది. ఇక కొద్దిగా చారులా తినాలనిపించింది, అందుకే ఇక అప్పటికప్పుడు అయితే చేస్తున్నా. కొద్ది క్వాంటిటీ కానీ చాలా టైం పట్టేసింది ఇది. ఎందుకంటే నేను పెద్దగా మంట పెట్టలేదు, చిన్నగా చేసుకుందాంలే. ఎందుకు పోతున్నావు ఇలా ఉంది. ఉయ్యాలు తీసుకొని ఎలా పెట్టాలి. ఎంతసేపు నా మీదనే ఉన్నాడు, ఇప్పుడే ఆడుకుంటాడు. టమాటో మగ్గుతుంది, బాగా ఉడికాక దాన్ని రుద్ది చింతపులుసు పోసి కొంచెం అల్లం వేసి, కొద్ది కరివేపాకు వేసి, కొంచెం ధనియా పౌడర్ వేసి అయితే మసాలా పెట్టుకొని తాలింపు పెట్టుకుంటే అయిపోతుంది. కరెక్ట్గా 12:17 అవుతుంది. నేను 12:30 వరకు అయితే టమాటా చారు తాలింపు పెడదాం అనుకున్నాను, కానీ కుదిరేలా లేదు. 12:17. చిన్నప్పుడు వీళ్ళ అక్క కూడా అందులోనే కూర్చునేది ఎక్కువగా, వాడు కూడా అదే దారిలో వెళ్తున్నాడు. ముక్కు కారుతుండే ధర్మశియాన్స్. ఇది పాపది ఓల్డ్ జుబ్బా, ఇది యూజ్ చేయట్లే, దీంతో తుడవాలి ఇప్పుడు. అక్క దారిలోనే తమ్ముడు. అక్క కూడా ఇలాగనే కూర్చున్నది వీళ్ళ అక్క. అరే 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 పడుకుంటున్నావు కూడా, డస్ట్ ఉంది. చిచి స్నానం చేసినావు కదా, డస్ట్ ఉంది. రే తాలింపు కావాల్సినవి ఇలాగే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటాను, అంటే ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటాను. ఇది పోపుల డబ్బా. చింతపులుసు పిలుచుకొని పెట్టుకున్నాను, ఉప్పు సరిపోతే వేసుకుంటాను. కారం అయితే వేయాలి. కారం ఇప్పుడు టమాటాలు మసలించాలి కదా. నూనె తాలింపు అనమాట. ఒక ఆనియన్స్ కూడా తీసుకురావాలి, ఆ డబ్బా కూడా ఇక్కడే ఉంటుంది. ఇదే అనమాట ఆ డబ్బా. ఇది నా బర్త్డే రోజు, అంటే ఆగస్టులో 9th నా బర్త్డే. ఆ రోజు ఇంట్లో మేము బిర్యానీ తీసుకున్నాం, సింగిల్ ప్యాక్ బిర్యానీ. ఇది ఆనియన్స్ అయితే నిన్న కట్ చేసుకొని పెట్టుకున్నాను. నిన్న అయితే చికెన్ అయితే చేయలేదు, నిన్న సండే February 16th. చికెన్ అయితే చేయలేదు. మామూలుగా అయితే మేము ఎగ్ ఫ్రై చేసుకున్నాము. మా వారైతే అసలు నిన్న మొత్తం లేరు, నైట్ వచ్చారు. తను వచ్చినప్పుడు మాత్రం మేము. ఇక ఏం చేస్తున్నావు తమసియాన్స్? ఇలా ఉంటుంది రూమ్ అయితే. దీన్ని మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది, కానీ నాకు కుదిరేలా లేదు. కింద 2 సైడ్ మాత్రం ఇట్లా మెస్సీగా ఉంటాయి, ఎంత క్లీన్ చేసినా కూడా రాదు, అంటే నీట్గా అయితే ఉండదు. చేసినంతసేపు ఉంటుంది, తర్వాత మన ఎదావిగా అయిపోద్ది. ఈరోజు మా వారి బట్టలు అయితే ఉతికాను, మా వైపు ఉతకలేదు. అటువైపు వేసాను, అంటే అటు బెడ్రూమ్ కిటికీ వైపు అయితే వేసాను. ఎండ మాత్రం బాగా ఉంది. 12:22 అవుతుంది. ఇప్పుడు జీ తెలుగులో ఉమ్మడి కుటుంబం సీరియల్ అయితే వస్తుంది. ఇలా ఉందని
ఇదిగోండి టీవీ అయితే ఆన్ చేశాను. ఒకసారి గోడల వైపు చూసాను. లారీలు అయితే లైన్‌లో వరుసగా పెట్టారు. ఇటు హాల్ డోర్ తీస్తే చాలు మా వాడైతే బయటకు చూద్దామని చెప్పేసి అంటాడు. అంటే వాడికొచ్చిన భాషలో అంటాడు. ఇంకా నేను 2 విజిల్స్ దించేసి ఇక్కడ కారం వేశాను, చింతపులుసు పోసాను, కొంచెం కరివేపాకు, అల్లం, ధనియా పౌడర్ కొంచెం. దాన్ని ఇక మసలించడానికి ఉంచాను. తర్వాత వచ్చేసి మసలాక ఇక్కడ తాలింపు స్టీల్ గిన్నెలో పెట్టాను. ఇంకా పోపు అందరికి తెలుసు కాబట్టి ఇక పోపులో అయితే ఇది టమాటా చారు అయితే పోసుకున్నాను. కొద్దిసేపు ఒక 5-8 మినిట్స్ మళ్ళీ మసలించాను. ఐ థింక్ ఇక్కడ నేను ఖమ్మం వచ్చాకైతే ఇదే ఫస్ట్ అనమాట టమాటా చారు చేయటం. నేను తినాలి అంటే బాబుకి తినిపించాలి. కరెక్ట్‌గా లంచ్ టైమ్ అయితే అయిపోతుంది. ఇక బాబుది కొద్దిగా ఉగ్గు ఉంటే ఆ ఉగ్గులో కొంచెం పాలు పోసి వాడుకు ఉగ్గు వండే గిన్నెలో మళ్ళీ ఆహ్, దాన్ని వేడి చేస్తున్నాను. డైరెక్ట్‌గా అట్లా గట్టిగా ఉంటే వాడు తినలేక మింగలేక వామిట్ చేసుకుంటున్నాడు. అందుకే కొంచెం జావ జావలాగా తినిపిద్దామని చిన్న మంట మీద పెట్టేసాను. ఇదనమాట. ఇక్కడ ఒక పక్కేమో టమాటా చారు మసులుతుంది. ఒక పక్కేమో ఉగ్గు పెట్టేసాను. అయితే ఇక్కడ బాబుయి కొంచెం క్లోత్స్ ఉన్నాయన్నమాట. వాడి అండర్‌వేర్స్ ఇంకా వాడికి అంటే వేస్ట్ క్లాత్‌లు ఉంటాయి కదా! కోల్డ్ కఫం చేసినప్పుడు వాడతాను. అవి ఉతకాలి. అవి ఎప్పటివప్పుడు ఉతికేసుకుంటాను. ఎండ కొడుతుంది కాబట్టి తొందరగా ఆరిపోతాయి. మళ్ళీ ఏమన్నా వాటిని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఒకటి ఉతకగానే వాడు ఏడ్చాడు. తర్వాత వచ్చి మళ్ళా కిచెన్‌లో ఉన్న వాడిని తీసుకొని ఎత్తుకొని ఇక కంఫర్ట్‌లో ఏసి జాడిచ్చేస్తున్నా వాటిని. బాగా ఎండ కొడుతుంది. ఎండకొద్దులే అని తీసుకురాకుండా ఉంటే ఏడుస్తున్నాడు వాడు. అందుకే మళ్ళీ అనుకుంటాను వంట పని మాత్రం అసలు ఈ టైంలో పెట్టుకోకూడదు. ఎందుకు ఈ హడావుడి వంట అనిపిస్తది. కానీ ఏం చేస్తాం అప్పటికప్పుడు కూరగాయలు తెప్పించుకొని వంట చేసుకోవాల్సొచ్చిన సిచ్యువేషన్ వచ్చిందనమాట. ఒక పని చేయడం, ఎత్తుకోవడం, ఒక పని చేయడం, మళ్ళీ వాడిని దించడం ఇదే సరిపోయిందనమాట ఆ రోజు. అసలు చాలా విసుగొచ్చేసింది. వాడే దిగుతానంటాండు, మళ్ళీ వాడే ఎత్తుకోమంటాండు. పిల్లలకి చేతులు మారడం అంటే ఇష్టమట. చేంజింగ్ లాగా. నా బాబుకి స్నానం చేపించిన జుబ్బా కూడా ఎప్పటికప్పుడు ఉతికేసుకుంటాను. మా బట్టలతో ఉతకను. ఆలోపు ఏదైతే ఉగ్గు అయితే కొంచెం వేడైపోయింది. దాన్ని చిన్న గిన్నెలోకి తీసుకుంటున్నా. వాడెక్కడ ముట్టుకుంటాడా ఆ ఉగ్గు గిన్నె కాలుతదని భయంగానే ఉంది నాకు. ఇక వచ్చేసి వాడికి స్నానం చేపించాను కాబట్టి ఇక నేను కూడా ఫ్రెష్ అవ్వాలని స్టూలు, ఆ సోప్ అయితే రెడీగా పెట్టుకున్నా. మా వారుంటే బయట వాష్‌రూమ్‌లో అయితే ఫ్రెష్ అవుతాను. తను లేడు కాబట్టి ఇక అవతల వైపు ఒక బెడ్‌రూమ్ ఉంటది కదా! అందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటది. అందులో అనమాట. ఇప్పుడు వచ్చేసి అయితే వేడి నీళ్ళు బకెట్‌లో పోసుకోవడానికి కూడా నేను చాలా కష్టపడతా. ఎందుకు అంటే ఇక్కడ స్టూల్ అయితే ఫస్టు అవతల రూమ్‌లో పెట్టుకొని రావాలి. వాడు దిగమన్నా దిగడనమాట. ఎందుకంటే ఇంట్లో అయితే ఎవరు లేరు కాబట్టి ఇక తప్పదు. ఇక్కడ వచ్చేసి అయితే ఇక వాడికి వాటర్ తాపిస్తున్నా. అంటే ఉగ్గు గిన్నె ఉంది కదా! దాంట్లో కొద్దిగా తినిపిస్తున్నా. చల్లారేలోపు కొద్దిగా అటు ఇటు తిరిగాననమాట. తర్వాత ఇక వీడు తిన్నాక వీడిని పక్కన పెట్టుకొని ఇక ఫ్రెష్ అవ్వాలి. అన్నీ ఉంటాయి. టైం ఉంటది. ఒక్కోసారి వాడు ఎత్తుకోమంటాడు. ఒకసారి దించమంటాడు. ఎత్తుకోమన్నప్పుడైతే ఏం పనుంటది. దించమన్నప్పుడు మాత్రం ఏ పని ఉండదు. అప్పుడు కావాలని ఎత్తుకున్నా కూడా రాడనమాట. వాడంతట వాడు దిగిపోతా ఉంటాడు. ఇక చిన్న పిల్లలతో ఇంతే కదా! చికా చేస్తా ఉంటారు. నేను తినిపిస్తా ఉంటే వాడు పడుకొని బొర్లాడుతాండు. వాడెక్కడ వామిట్ చేసుకుంటాడని నాకు భయమేస్తాంది. ఇక వాడు తింటే గానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. ప్రశాంతంగా ఉండదు. ఒకవేళ వాడు తక్కువ తిన్నా కూడా నాకు మళ్ళా తినిపించాలనిపిస్తది కానీ ఇక నాకు సపోర్ట్ చేయడనమాట. అటు పోతా ఉంటాడు. ఇటు పోతా ఉంటాడు. నా సగం టైం మొత్తం వీడికి తినిపియటం, తాపియటం మళ్ళీ అందులో ఒకటి స్నానం చేపించేటప్పుడు చికా చేస్తా ఉంటాడు. మొహం రుద్దే దగ్గర. ఇది ఉగ్గు కొద్దిగా కాబట్టి తొందరగా తినేస్తాడు. ఈ వాయిస్ ఓవర్ కరెక్ట్‌గా నేను 7:30 స్టార్ట్ చేశా. ఇప్పుడు కరెక్ట్‌గా 10:30 దాటిపోయింది. మధ్యలో ఆపుతూ బాబుని ఎత్తుకుంటూ బాబుని పడుకోబెట్టి వచ్చి వేరే రూమ్ అంటే స్టోర్ రూమ్‌లో వాయిస్ ఓవర్ చేస్తున్నా. ఇప్పుడు అప్లోడ్ పెడితే రేపటికి కానవ్వట్లేదు. నాకు డేటా ఇష్యూ కూడా ఉంది. నెట్వర్క్ అసలు సరిగ్గా ఉండట్లేదు. 5-6 అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా డైలీ ఈవినింగ్. సారీ డే బై డే. అక్కడ నీళ్ళని సిమ్‌లో పెట్టేసి వచ్చాను. ఇక్కడైతే నేను తింటున్నా ఇక. చాలా రోజుల తర్వాత టమాటా చారు చేశాను కదా! కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉందనమాట తినేటప్పుడు. నాకు ఎక్కువ చారులన్నా ఇష్టము. ఆ రోజు ఎందుకో కొద్దిగా పాలు ఎక్కువగా అనిపించాయి. అందుకే ఇప్పుడు ఒక గ్లాస్‌లో పోస్తున్నాను నేను. బాబు అయితే పడుకున్నాడు. నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. నేను మీగడ తీసి డీప్ ఫ్రీజర్‌లో పెట్టేస్తాను. అందుకే పైన వచ్చిన దాన్ని మీగడ పక్కకు నెట్టేస్తున్నా. ఇక టీ పెట్టేస్తున్నాను నేను. ఇదే నా లాస్ట్ వీడియో క్లిప్ అనమాట. ఈ చక్కెర ప్లాస్టిక్ కలుస్తుంది అంటున్నారు. అందుకునో ఏమో 5-6 చెంచాలు వేసినా కూడా తీయగా అనిపించట్లేదు. నేను ఎట్లున్నా తాగుతా కానీ మా వారు తీయగా లేకపోతే ఈ చక్కెర వేయలేదా అంటాడు. చక్కెర వేయకుండా టీ ఎలా పెడతారని నాకు అనిపిస్తది. టీ పొడి అయితే 3 రోజెస్ అయితే తీసుకున్నా. ఫిబ్రవరి 17 సోమవారం రోజు. ఇక్కడైతే కొంచెం అల్లం వేసుకుంటున్నా. ఎందుకు అంటే నాకు కొంచెం ఇప్పుడు పొద్దాకంటే 11కి స్టార్ట్ చేసినా కదా వంట. నాకు తినేసరికి 1:30 అయింది. అందువల్ల కొంచెం రిఫ్రెష్ కోసం అయింది. ఇక్కడ నేను బియ్యం కడిగేస్తున్నాను. బియ్యం కడిగిన నీళ్ళు కూడా నేను అక్కడ బకెట్‌లో పోస్తున్నాను. పక్కన మా రూమ్ పక్కన వెడ్డింగ్ ఉందంట. అక్కడ కార్లు కనిపిస్తున్నాయి కదా! వీడియోలో మంచిగా కనిపిస్తున్నాయి.
కావాలనే ఉంచిన వీడియో ఎడిటింగ్లో డిలీట్ చేద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ తర్వాత అనిపించింది ఉంచితే ఏం పోయిందిలే అని. కొన్ని నాకు అవసరమైనవి ఉంటాయి, అనవసరమైనవి కూడా ఉంటాయి. ఎందుకు కానీ ప్రతి చిన్న డేట్ని గుర్తుపెట్టుకోవాలనిపిస్తుంది. గుర్తుపెట్టుకుంటే ప్రతిదీ గుర్తుండిపోద్దని నా ఆలోచన. బియ్యంలో పురుగు పడుతున్నాయి. నేను చాలా మందిని అడిగాను, నాకు ఎవరు ఏం చెప్పలేదు. కాకపోతే ఈ మధ్య నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే వేపాకు, బిర్యానీ ఆకు, లవంగాలు, ఉప్పు కలిపితే పట్టదు అని చెప్పేసి అంటున్నారు. ఈరోజు February 21 కొత్త బియ్యం అయితే వచ్చాయి. అందులో అయితే నేను కొంచెం సాల్ట్, బిర్యానీ ఆకు, లవంగాలు అయితే కలిపాను. చూద్దాం మరి ఎలా ఉంటుందో. నేను ఇక్కడ టీ పెట్టేసి అయితే ఇక్కడ బియ్యం కడుగుతున్నాను. అసలు టైం అనేది 2 minutes టైం కూడా చాలా వాల్యుబుల్. అసలు వేస్ట్ చేయను. ఇక్కడ బియ్యంలో అయితే అట్టెసరు పోస్తున్నాను. ఇక సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మార్నింగ్ ఒకసారి వాటర్ వేస్తున్నాను, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి వాటర్ వేస్తున్నాను. వాటర్ ప్యూరిఫైర్లో కరెంట్ బిల్ చాలా వస్తుంది. బిందెలో నీళ్ళు పడదాం అనుకుంటున్నా, అది వడపోత వేసి. కానీ మా ఓనర్ ఎప్పుడు వాటర్ వేస్తుందో అర్థం కావట్లేదు. అందుకే ఇక వాటర్ ప్యూరిఫైర్ వాటర్ యూజ్ చేసుకుంటున్నాం. ఇంకా బాబు పడుకున్నప్పుడు ఎన్ని పనులు చేయగలను చెప్పండి. బాబు పడుకున్నప్పుడు యూట్యూబ్ వర్క్ అనేది, ఎడిటింగ్ అనేది, ఇంకా ఇంటి పని, వంట పని, నేను తినడం తాగడం కుదరదు కాబట్టి బాబు మెలుకుతున్నప్పుడు కొన్ని ఇంటి పనులు చేసుకొని వాడు మెలుకుతున్నప్పుడే తినేసాను. ఇక వాడు పడుకున్నాక కాస్త టైంని టీ టైం కదా కేటాయించాను. అంటే ఈవినింగ్ టైం అయిందిలేండి, ఇప్పుడు కరెక్ట్గా 3:30 అలా అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో నేను 1 అవర్లో పాప దగ్గరికి అయితే వెళ్ళాలి. వీడియోని చూసి వదిలేయకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, వాళ్ళకి చూసే అవకాశం కల్పించమని చెప్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్